హలో గైస్, అందరికి నమస్కారం. ముందర కనిపిస్తున్న ఈ ఆంటీ ఉంది కదా, ఈ ఆంటీని ఈ అంకులు ఉన్నాడు కదా, ఈ అంకులు ఇద్దరు భార్య భర్తలు అన్నమాట. ఇలా ఏజ్ వచ్చేసి ఆంటీది మాత్రం 36 సంవత్సరాలు, ఆ అంకుల్ది మాత్రం 45 సంవత్సరాలు. మధ్యలో ఈ వ్యక్తి ఉన్నాడు కదా మీసాలతో చేవేసుకుని, ఈయనకు 25 సంవత్సరాలు. ఏమైందంటే అంకుల్ది బ్యాడ్ సరిగా లేస్తలేదని ఆంటీ పువ్వు ఎక్కువ ఎగిరి పడుతుందని ఆంటీ పువ్వుని చల్లగా చేసుకోవడం కోసం ఈ ఆంటీ ఈ అంకుల్ని తప్పించాలి అంటే ఎక్కువ బ్యాటింగ్ ఎక్కువ చేస్తలేడు. ఎందుకంటే ఈ ఏజ్ లో 45 సంవత్సరాల ఏజ్ లో ఆయనకు కొద్దిగా మా ఫ్యామిలీని సెటిల్ అవ్వాలి, పిల్లలను సెటిల్ చేయాలి, వాళ్ళకి ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచాలి. ఆ ఉద్దేశంతో అంకుల్ కొద్దిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అంటే చేస్తాడు అప్పుడప్పుడు కానీ మామూలుగా చేస్తాడు. ఇక ఈ బాబు ఉన్నాడు కదా, ఇక ఇంకో అబ్బాయి, ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈయన ఎప్పుడు 22 సంవత్సరాలు కాలేజ్ జబ్బులు చేస్తుండు. ఆయనకి ఎప్పుడు బ్యాటింగ్ చేస్తూనే ఉంటది. కానీ ఆంటీకి అర్థం కాని ఏంటంటే వాని బ్యాట్ బాగా నచ్చింది, ఈ అంకుల్ బ్యాట్ సరిగా నచ్చలేదు. అంటే కొత్త బ్యాట్ వచ్చింది కదా, పాత బ్యాట్ ఎక్కువ ఇష్టపడారన్నమాట. కానీ ఈ ఆంటీ పువ్వు మాత్రం లేస్తూనే ఉంది. దాని పువ్వులు రోకల్ బండి ఉంటుంది, లోపల బండి ఉంటది కదా, రోకల్ బండ లేస్తూనే ఉంది. కానీ దాన్ని లేపడం కోసము, దాన్ని పువ్వుని చల్లారించడం కోసము ఈ బాబు బ్యాట్ ని రోజు ఎప్పించుకోవడం జరుగుతుంది. అంటే ఈ అంకుల్ బ్యాటింగ్ చేయగలుగుతాడు, సిక్స్లు కూడా కొట్టగలుగుతాడు. కాకపోతే ఇప్పుడు ఈయన 22 సంవత్సరాలు కదా, ఈయన సిక్స్లు కొట్టే అంత కొట్టలేడు. ఈ మధ్య కాలంలో వైభవ్ అనే క్రికెటరు ఏకంగా 16 సిక్స్లు ఒకటే ఓవర్లో కొట్టుంది. అలాగా మన ఈ అబ్బాయి ఉన్నాడు కదా మధ్యలో 22 సంవత్సరాల అతను, ఈయన ఒకటే రోజుల నాకు తెలిసి ఒక 4-5 సిక్స్లు కొట్టే టైం ఉంది ఆయన. అంటే ఏజ్ అట్లాంటి అన్నమాట. ఇప్పుడు ఈ ఆంటీది పువ్వు కూడా మంచిగా చల్లబడి మొత్తం రుబ్బి బాగా అనిపించింది. ఈ అంకుల్ది పాపం ఆయన ఎప్పుడు ఇంటెన్షన్ ఎట్లా అంటే పిల్లల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ సెట్ అవ్వాలి, ఇంకా అంటే డబ్బు మీద వ్యాపారం మీద ఆయన సంపాదించుకునే మూమెంట్లు ఉంటాయి. అయితే ఈయన బ్యాటింగ్ సరిగా పనిచేస్తలేదు, చాలా ముసలి బ్యాటింగ్ అయిపోయింది, చాలా సంవత్సరాలు అయింది అని చెప్పి ఈ అంకుల్ని ఈ ఆంటీ మరియు ఈ బాబు ఇద్దరు కలిసి ఈ అంకుల్ని చంపేయడం జరిగింది. ఎట్లా చంపేయడం జరిగిందంటే ఉరేసి లేపేయడం జరిగింది. అయితే లేపడం కరెక్ట్ కాదు కదా అని తర్వాత ఏమని క్రియేట్ చేసిరంటే బాయ్స్, ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడని క్రియేట్ చేయడం అని చూపించారు. కానీ లాస్ట్ ఆంటీ మరియు అబ్బాయి దొరికిపోవడం జరిగింది. లాస్ట్ వీళ్ళిద్దరు పోయి చెల్లపర్తి జైల్లో బ్యాటింగ్ చేసుకుంటా ఇక జీవిత ఖైదీ పడడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి.